డబ్బు సంపాదించడం నేర్చుకోవాలా? ఇండియాలోని అతిపెద్ద ఆఫ్లైన్ సమిట్ వెల్త్ ఎక్స్పో ఏప్రిల్ 4th and 5th హైదరాబాద్లోని శిల్పకళా వేదికలో 100+ సెషన్స్, టాప్ ట్రేడర్స్ ఇన్సైట్స్ మీకోసం. సీట్స్ లిమిటెడ్. ఇప్పుడే రిజిస్టర్ అవ్వండి. బయోలో లింక్ క్లిక్ చేయండి లేదా కాల్ చేయండి. హలో సార్, వెల్కమ్ టు సోషల్ పోస్ట్. థ్యాంక్ యూ సార్, ఇప్పుడు అసెట్ అలొకేషన్ చేస్తాం. ఇప్పుడు ఈక్విటీ ఎంత కొంత పార్ట్ పెట్టుకుంటాం, ఇంకోటి అంటే కమోడిటీస్ గోల్డ్ కూడా కొంచెం పెట్టుకుంటాం. గోల్డ్ అనేది సేఫెస్ట్ అసెట్ అని చాలా మంది అనుకుంటారు, కానీ గోల్డ్ నిన్న చూసుకున్నట్లయితే 1,30,000 దగ్గర కూడా మనం చూసాం. అండ్ సిల్వర్ 4 లక్షలు ఉండేది, 4 లక్షల నుంచి 2 లక్షలు కూడా చూసాం. సో ఇది సేఫెస్ట్ హెవెన్ అని, సేఫెస్ట్ అసెట్ అని అందరూ అనుకుంటాం, కానీ బాగా తగ్గిపోయింది. రీజన్ ఏమి ఉండొచ్చు? ఇప్పుడు మనం గోల్డ్ ని నమ్మొచ్చు అంటారా? సో బేసిక్గా గోల్డ్ విషయంలోకి వచ్చేసరికి అందరు దాన్ని సేఫెస్ట్ హెవెన్ అని అంటుంటారు, కానీ ఎస్, ఇట్ ఈస్ ఎ సేఫెస్ట్ హెవెన్ వెన్ దేర్ ఈస్ ఎ హ్యూజ్ అన్సర్టనిటీ అమాంగ్ ద వరల్డ్. సహజంగా మనకి ప్రపంచవ్యాప్తంగా యుద్ధాలు జరుగుతున్నప్పుడు సహజంగా గోల్డ్ అనేది పెరగాలి, కానీ కరెంట్ గోల్డ్ కొనేటువంటి సినారియో వేరు. ఆల్రెడీ పెరిగి ఉండడం ఒక రీజన్ అయి ఉండొచ్చు. అట్ ద సేమ్ టైం క్రూడ్ ఆయిల్ అనేది బాగా విపరీతంగా రేటు పెరగటం, దానివల్ల డాలర్కి డిమాండ్ పెరగటం, సో ఇన్వెస్ట్మెంట్స్ అన్ని డాలర్లోకి మూవ్ అయిపోవటం. అట్ ద సేమ్ టైం ఎవరైతే ఆల్రెడీ ఈక్విటీ పొజిషన్స్ తీసుకొని ప్లెడ్జింగ్ పెట్టి క్యాష్ తీసుకొని ఉంటారో సహజంగా మార్కెట్లో పడ్డప్పుడు షార్ట్ కాల్ వస్తుంది, అంటే డబ్బులు పంపించేయండి అని. అట్లాంటప్పుడు ఆల్రెడీ రీసెంట్గా రాలినటువంటి అసెట్ని అమ్మేసి డబ్బులు తీసుకొచ్చి ఈక్విటీలో పెడుతూ ఉంటారు. అంటే ఈక్విటీలో పెట్టడం అంటే ఆ ప్లెడ్జింగ్ ఉన్న వాడికి డబ్బులు యాడ్ చేస్తారు. సో అదేంటంటే వాళ్ళకి సెల్ ఆఫ్ చేయకుండా బ్రోకర్ మెయింటైన్ చేస్తూ ఉంటాడు. సో బేసిక్ ఇక్కడ దీని రకరకాల రీజన్స్ వల్ల మన గోల్డ్ అనేది ఫాలో అవుతుంది. కానీ ఇక్కడ ఒక విషయం మనం అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే, ఈక్విటీ ఎక్కువ వాలటైల్గా ఉంటుందా, గోల్డ్ ఎక్కువ వాలటైల్గా ఉంటుందా అంటే గోల్డ్ ఈజ్ మోర్ వాలటైల్ దెన్ ఈక్విటీ. ఓకే, ఇట్ ఈస్ ప్రూవెన్. గోల్డ్ వాలటాలిటీ అనేది తక్కువ ఉండేది, సిల్వర్ లోనే ఎక్కువ ఉండేది అని చాలా మంది. గోల్డ్ అండ్ సిల్వర్ బోత్. అఫ్ కోర్స్ సిల్వర్ ఇస్ మోర్ వాలటైల్ దెన్ గోల్డ్. వెన్ కంపేర్ టు గోల్డ్, సిల్వర్ ఇంకెక్కువ వాలటైల్ గా ఉంటుంది, బట్ గోల్డ్ ఇస్ ఆల్సో మోర్ వాలటైల్. ఇప్పుడు పీక్ నుంచి మనకి నిఫ్టీ ఎంత కరెక్ట్ అయిందండి? నిన్న క్లోజింగ్ కి 14% అనుకుంటా. మేబీ వాళ్ళకి 1.5%, 2% ఏదో రికవర్ అయినట్టుంది. 12%. మనకి గోల్డ్ ఎంత కరెక్ట్ అయింది? 24% కరెక్ట్ అయింది. మరి ఏది వాలటైల్? గోల్డ్. సో ఒక రోజులో 10% మూవ్మెంట్ రెగ్యులర్ గా ఇచ్చేది ఏంటి? గోల్డ్. ఈక్విటీ మార్కెట్స్ ఒకటే రోజులో 10% మూవ్మెంట్ ఇస్తాయా? అసలు మనం చూస్తాం అది వన్స్ ఇన్ ఏ వేల్, 3 ఏళ్లకో 4 ఏళ్లకో 5 ఏళ్లకో 10 ఏళ్లకో ఒక్కసారి చూస్తాం సింగిల్ డేలో 10% పట్టం. నాకు గుర్తుండే నేను 10% రీసెంట్ మూవ్మెంట్ చూసింది ఎలక్షన్ రిజల్ట్స్ వచ్చిన రోజు. ఓకే, అంతే. ఈ మధ్యలో ఎప్పుడు 10% మూవ్మెంట్ ఇవ్వలేదు సింగిల్ డేలో. ఒక 14% ఫాల్ అయింది, మళ్ళీ రికవర్ అవుతుంది. సి దట్ డజంట్ మీన్ గోల్డ్ ఈజ్ బ్యాడ్. గోల్డ్ డెఫినెట్గా పోర్ట్ఫోలియోలో ఉండాలి, కానీ వెన్ టు యాడ్ గోల్డ్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. ఇప్పుడు ఒక పోర్ట్ఫోలియో ఉందనుకోండి, ఆ పోర్ట్ఫోలియో కన్స్ట్రక్ట్ చేసేటప్పుడే ఫస్ట్ గోల్డ్ తీసుకొచ్చి పెట్టడం, ఫస్ట్ డెట్ తీసుకొచ్చి పెట్టాల్సిన అవసరం లేదు. మార్కెట్ కండిషన్ని అర్థం చేసుకొని, మనకు ఉండేటువంటి అవసరాలను అర్థం చేసుకొని, మనకి ఇప్పుడు అప్పుడే అవసరం లేదు, డబ్బులన్నీ కూడా మనకి 10-15 ఏళ్ళు పిల్లల చదువుల కోసం డబ్బులు అవసరం ఉందనుకోండి, ఇప్పుడు మనకి ఇమీడియట్గా గోల్డ్ని కూడా ఇందులో భాగం చేయాల్సిన అవసరం ఇమీడియట్గా లేదు ఫస్ట్ 1 ఇయర్లో. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఆల్రెడీ ఈక్విటీ మార్కెట్స్ పడుకొని ఉన్నాయి, అంటే దాన్ని ఏమంటాం? వాల్యుయేషన్ బాగుంది అని. గోల్డ్ ఏమో ఒకవైపుగా పైకి పరిగెడుతోంది. సో మార్కెట్లో గోల్డ్ రేట్ ఎక్కువ ఉండి ఈక్విటీ సైలెంట్గా ఉన్నప్పుడు యూజువల్గా మనం ఎటువైపు చూడాలి? సైలెంట్గా ఉంది ఆ వైపు. ఇక్కడ సార్ ఇప్పుడు గోల్డ్ అనేది నార్మల్ గా ఎంఎఫ్డీస్ కానీ కొంతమంది వీళ్ళందరూ గోల్డ్ అనేది హెడ్జింగ్ లో వాడతారు అని అన్నారు. సో చాలా మంది ఇప్పుడు డెట్ ఫండ్స్ అని ఇందాక మీరు అన్నారు, డెట్ ఫండ్స్ లో ఎక్కువ ఎలొకేషన్ చేస్తారు కొంతమంది, అంటే రిస్క్ ఎక్కువ తీసుకోకూడదు అని చెప్పేసి. సో ఇప్పుడు ఈ రెండింటి రిస్క్ ఎక్కువ గోల్డ్ ఒకటి, కమోడిటీ ఒకటి తీసుకుంటారు, అండ్ డెట్ ఫండ్స్ ఒకటి తీసుకుంటారు. ఇప్పుడున్న సినారీలో ఈ రెండు తీసుకోవడం మంచిది అంటే అసలు డెట్ ఫండ్స్ మ్యూచువల్ ఫండ్ లో డైరెక్ట్ ఎందుకు తీసుకోవాలి? ఓకే, డెట్ ఫండ్ అంటే ఏంటి? సో లో రిస్క్, నియర్ టు జీరో రిస్క్. ఎఫ్డి కంటే మంచి రిటర్న్స్, ఎఫ్డి కంటే బెటర్ రిటర్న్స్ ఆర్ ఈక్వల్ టు ఎఫ్డి రిటర్న్స్. ఇప్పుడు బేసిక్గా డెట్ ఫండ్ మనం యాడ్ చేయాలి అని అంటే ఫస్ట్ మనం మన పోర్ట్ఫోలియోని అర్థం చేసుకోవాలి. ఇప్పుడు మన పోర్ట్ఫోలియోలో ఆల్రెడీ పీపీఎఫ్ ఏదో ఉందనుకో, అది డెట్ ఫండేగా. అవును. పీపీఎఫ్ ఏంటి? సుకన్య సమృద్ధి యోజన ఉందనుకో, అది డెట్ ఫండేగా. అవును. కాదా? డెట్ ఫండే కదా అది. మన ఇంట్లో క్యాష్ ఖాళీగా ఉందనుకో, డెట్ ఫండేనా? అవును. ఎఫ్డి ఉంది, డెట్ ఫండేనా? మరి డెట్ ఎందుకు యాడ్ చేస్తారు? మైండ్ ఉందా? ఓకే, మనకి డెట్ ఎందుకు? ఇక్కడ ఏదో తంబు రూల్ కింద మనం ఏదో పోర్ట్ఫోలియో ఉంది కాబట్టి మ్యూచువల్ ఫండ్లో డెట్ 10%, గోల్డ్ 10%, అట్లా కాదు కదా. ఎక్కడా లేదు వాళ్ళకి, ఎక్కడా డబ్బులు లేవు, ఇక్కడ మనం క్రియేట్ చేయాలనుకో అప్పుడు డెట్ పెట్టాలి. ఓకే, అప్పుడు డెట్ ఉంచాలి కొంత. ఓకే, అప్పుడు గోల్డ్ విషయంలోకి వచ్చిన ఆల్రెడీ ఆడవాళ్ళకి ఇళ్ళలో గోల్డ్ ఉంటుంది. మళ్ళీ ఇక్కడ గోల్డ్ ఎందుకు కొంటున్నావు? ఇప్పుడు మనకి అసెట్ అలొకేషన్ అంటే ఏంటి? నాకు రియల్ ఎస్టేట్ ఎంత ఉంది, ఈక్విటీ ఎంత ఉంది, గోల్డ్ ఎంత ఉంది, డెట్ పోర్షన్ ఎంత ఉంది, అంటే మనకి ఎఫ్డిఎస్ ఆర్ వాట్ ఎవర్ ఇట్ ఈస్. ఇది కదా అలొకేషన్. యూజువల్గా మనం ఎట్లా డివైడ్ చేసుకుంటాం? 30-40% ఆఫ్ ఈక్విటీ, 30-40% ఆఫ్ రియల్ ఎస్టేట్, 10-15% ఆఫ్ గోల్డ్, 10-15% ఆఫ్ డెట్, రైట్? గోల్డ్ బై డిఫాల్ట్గా ఇంట్లో ఉంటుంది కదా.
ఉంటది కదా, మళ్ళీ ఫ్రెష్ గా గోల్డ్ ఇక్కడ ఎందుకు యాడ్ చేస్తారు? కొంచెం ఆలోచించాలి ఇక్కడ. ఇన్వెస్ట్మెంట్ అంటే ఇక్కడ పెట్టాలని లేదు కదా, ఆర్నమెంట్ అనేది అదే కదా, ఆర్నమెంట్ కూడా గోల్డ్ నీ ఇంట్లో ఉంది కదా. పోర్ట్ఫోలియో అంటే ఓన్లీ మ్యూచువల్ ఫండా? ఏ లెవెల్లో పోర్ట్ఫోలియో అంటే మ్యూచువల్ ఫండ్ ఇది? ఒక ఫోన్ లో చూసినప్పుడు ఓన్లీ ఒక దాంట్లో చూసినప్పుడు అది మ్యూచువల్ ఫండ్స్ కనిపిస్తే మ్యూచువల్ ఫండ్ పోర్ట్ఫోలియో. కానీ ఇక్కడ పోర్ట్ఫోలియో ఏంటి మనిషికి? అన్ని కలిపి ఉంటేనే పోర్ట్ఫోలియో అంటాం. మీ ఇంట్లో గోల్డ్ ఉంది, నేనెందుకు గోల్డ్ కొంటా? మీ ఇంట్లో ఆల్రెడీ కావాల్సిన పీపీఎఫ్లు, సుకన్య సమృద్ధి యోజనాలు ఉన్నాయి, నేనెందుకు డెట్ కొంటా? ఆల్రెడీ ఉంది మీ ఇంట్లో అది. మళ్ళీ కొంటే నీ ఓవరాల్ గ్రోత్ కట్ డౌన్ అయిపోదా? వెల్త్ డ్యామేజ్ అవుతుంది. యువర్ వెల్త్ విల్ గెట్ డ్యామేజ్డ్ కదా, తగ్గిపోతుంది కదా. సో ఇక్కడ చూసినప్పుడు ఓన్లీ పోర్ట్ఫోలియో లెవెల్ కాదు కదా. సో బిఫోర్ అండర్స్టాండింగ్, ఇప్పుడు మేమైనా క్లయింట్స్తో మాట్లాడేటప్పుడు విల్ ట్రై టు అండర్స్టాండ్ వాట్ ఎగ్జాక్ట్లీ అసెట్స్ దే ఆర్ హ్యావింగ్. వితౌట్ అండర్స్టాండింగ్ రైట్ పోర్ట్ఫోలియో అలొకేషన్ ఇవ్వలేము. యూ గాట్ ద పాయింట్. పోర్ట్ఫోలియో అలొకేషన్ కరెక్ట్గా ఇవ్వాలి అని అంటే we have to look into existing ఏమున్నాయి, వాట్ టైప్ ఆఫ్ రియల్ ఎస్టేట్ ఆర్ దే హ్యావింగ్, ఆర్ దే క్రియేటింగ్ ఎనీ కైండ్ ఆఫ్ రెంటల్ ఇన్కమ్ జనరేటింగ్ రియల్ ఎస్టేట్. ఇప్పుడు రెంటల్ ఇన్కమ్ జనరేటింగ్ రియల్ ఎస్టేట్ ఉందనుకో వాళ్ళ దగ్గర, వాళ్ళ రిస్క్ టాలరెన్స్ పెరుగుద్ది ఆటోమేటిక్గా. టాలరెన్స్ ఇంక్రీజ్ అయింది ఎందుకు? దే హ్యావ్ ఎ సెక్యూర్డ్ ఇన్కమ్. రిస్క్ టాలరెన్స్ పెరిగింది కాబట్టి అగ్రెసివ్ ఈక్విటీలో కూడా మూవ్ అయిపోవచ్చు, మోర్ అగ్రెసివ్ ఈక్విటీ. సో బేసిక్గా అక్కడ వాళ్ళకు ఉండేటువంటి ఇప్పుడు క్లయింట్కి ఇవన్నీ ఇండివిజువల్గా అలవాటు తెలియవు. అరే నేను అగ్రెసివ్నా, హై రిస్క్ అగ్రెసివ్నా, లేకపోతే కన్జర్వేటివ్నా, దే డోంట్ నో. సో ఇక్కడ అందుకే ఇక్కడ మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ పాత్ర ఏంటంటే వాడు కూర్చొని అది చేయడమే. నీకు ఎగ్జిస్టింగ్ ఆల్రెడీ రెంటల్ ఇన్కమ్ ఉంది, హియర్ అండ్ దర్ యువర్ లైఫ్ ఇస్ సెక్యూర్డ్, ఆల్రెడీ నీకు అదర్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఉంది, వ్యవసాయమో కవులో అదో ఏదో వస్తుంది, ఇంటి దగ్గర పశువులు అవి ఇవి ఉన్నాయి, అన్నీ వస్తున్నాయి, యువర్ సెక్యూర్డ్, యువర్ ఫ్యామిలీ ఈజ్ సెక్యూర్డ్. ఇప్పుడు నువ్వేం చూడాలి? నెక్స్ట్ వెల్త్ ఎలా జనరేట్ చేయాలో చూడాలి. ఇక్కడ నీకు మ్యూచువల్ ఫండ్ ఎందుకు వస్తాం మనము? వెల్త్ జనరేట్ చేయడానికి. ఎఫ్డీలో పెట్టడానికి వస్తామా మ్యూచువల్ ఫండ్లోకి? లేదు, కాదు కదా. కదా ఇప్పుడు గోల్డ్ ఫస్ట్ మనకి ఇంట్లో ఉండగా మళ్ళీ ఇందులో గోల్డ్ పెట్టడానికి వస్తామా? కాదు కదా. ఎందుకు వస్తాం? కొంచెం రిస్క్ చేసి ఎక్స్ట్రా ఆల్ఫా క్రియేట్ చేయడానికి, అంతే కదా. సో దట్ ఈస్ హౌ ఎసెట్ అలొకేషన్ అనేది మనకు ఉండేటువంటి ఇండివిజువల్ ఎగ్జిస్టింగ్ ఎసెట్ అలొకేషన్ ఎలా ఉందో. ఏది ఎసెట్ అలొకేషన్ మ్యూచువల్ ఫండ్ కాదు, ఓవరాల్ పోర్ట్ఫోలియో ఎసెట్ అలొకేషన్. ఒక మనిషి ఆస్తి మొత్తం ఎట్లుందో దాన్ని అర్థం చేసుకొని దాంట్లో రియల్ ఎస్టేట్ పోర్షన్ ఎంత ఉందో ఆల్రెడీ, దానికి ఎంత రిస్క్ ఉంది, వాట్ కైండ్ ఆఫ్ రియల్ ఎస్టేట్ ఇట్ ఈస్, సుకన్య సమృద్ధి, పీపీఎఫ్, XYZ ఇవి ఏమైనా ఉన్నాయా లేదా, ఎఫ్డీస్ ఏమైనా ఉన్నాయా, వాళ్ళ క్యాష్ ఏమైనా ఉందా, మంత్లీ ఇన్కమ్ ఏమైనా వస్తుందా, ఇవన్నీ అర్థం చేసుకోవాలి. ఇవన్నీ అర్థం చేసుకొని దెన్ యూ హ్యావ్ టు సీ. మ్యూచువల్ ఫండ్కి వచ్చే వాళ్ళు ఎవ్వరు కూడా నాకు సేఫ్గా 7% రిటర్న్ కావాలి అనుకునేవాడు రాడు. అవును, రైట్. మ్యూచువల్ ఫండ్కి వస్తున్నారు అని అంటే నాకు రిటర్న్ బాగా రావాలనుకునే వస్తారు, మోర్ దెన్ 12%. అంతే కదా. సి బేసిక్ ఇక్కడ సార్ వన్ టైం కొంచెం ఎక్కువ వస్తుంది, కొంచెం తక్కువ వస్తుంది, సబ్జెక్ట్ టు మార్కెట్ వాలటాలిటీ. యావరేజ్గా 12% రావాలి లాంగ్ టర్మ్ లో. నిఫ్టీ అంటే మనకు నిఫ్టీతో కంపేర్ చేస్తాం కాబట్టి మనకి యావరేజ్ గా లాంగ్ టర్మ్ లో రావాలి. అది ఎవ్రీ ఇయర్ రాదు. ఎవ్రీ ఇయర్ 12% రావడానికి ఇది వడ్డీ వ్యాపారమా? నెల వచ్చేసరికి రూపాయి వచ్చి బ్యాంక్ అకౌంట్ లో పట్టడానికి కాదు కదా. ఇట్స్ నాట్ లైక్ దట్. సో ఇట్ విల్ టేక్ సమ్ టైమ్. సో ఎప్పుడైతే పోర్ట్ఫోలియో ఇట్లా కరెక్ట్లీ అలైన్డ్, ఎంటైర్ యువర్ వెల్త్ పోర్ట్ఫోలియో అలైన్డ్ గా ఉంటుందో, యాజ్ పర్ మై అనాలిసిస్ యువర్ హోల్ వెల్త్ విల్ గ్రో ఎట్ ద రేట్ ఆఫ్ 12% మ్యాక్స్. ఈక్విటీకి 15% టార్గెట్ పెట్టుకొని పనిచేస్తే వస్తుందని నేను చెప్పట్లేదు. 15% టార్గెట్ పెట్టుకొని పనిచేస్తే ఈక్విటీకి మినిమము. మనకి రియల్ ఎస్టేట్ అప్రాక్సిమేట్గా 10%తో గ్రో అవుతూ ఉంటుంది, కమోడిటీస్ అప్రాక్సిమేట్గా 10%తో గ్రో అవుతూ ఉంటుంది, డెట్ అప్రాక్సిమేట్గా 7%తో గ్రో అవుతూ ఉంటుంది. యావరేజ్ మనకి 12 to 13 వస్తుంది. మళ్ళీ ఇక్కడ కూడా డెట్ పెడితే నీ యావరేజ్ రిటర్న్ తగ్గిపోద్ది, మళ్ళీ గోల్డ్ పెడితే నీ యావరేజ్ రిటర్న్ తగ్గిపోద్ది, నీ వెల్త్ యావరేజ్ రిటర్న్. సో దట్ ఈస్ హౌ వీ హ్యావ్ టు సో దెర్ ఈస్ నో అక్కడ అది అదేదో ఎక్కువ ఇస్తుంది తక్కువ ఇస్తుంది అట్లేం కాదు. మార్కెట్లో అన్ని వాలటాలిటీస్ ఉంటాయి. ఒకసారి గోల్డ్ బాగా ఇస్తుంది, ఒకసారి రియల్ ఎస్టేట్ బాగా ఇస్తుంది, ఒకసారి ఈక్విటీ బాగా ఇస్తుంది. దెర్ ఈస్ నో గుడ్, దెర్ ఈస్ నో బ్యాడ్. ఏ టైంలో ఏది ఎంటర్ అవుతున్నాం అంతే. రాంగ్ టైంలో పరిగెడుతుంది కాబట్టి గోల్డ్లోకి ఎంటర్ అవుతున్నాం అంటే ఇట్స్ రాంగ్. ఎంటర్ ఇంటూ గోల్డ్ అట్ ద రైట్ మూమెంట్. ఓకే. సో థ్యాంక్ యూ సార్ మా సోషల్ పోస్ట్ వచ్చినందుకు. మోస్ట్ వెల్కమ్.